ఇప్పుడు మీరు సప్త సముద్రాల గురించి మాట్లాడిన దానికి తిరుపతి మాట్లాడిన దానికి సంబంధం లేదు. ఆయన తిరుపతి పోస్టింగ్ అయిన అతను మళ్ళీ నేను బ్యాక్కి తెలంగాణ వెళ్ళిపోతాను కదా అని అనుకోవచ్చు. అనుకున్నా కానీ తప్పులు జరిగితే వెనక్కి తీసుకొస్తామనే పదం మాట్లాడారు. సప్త సముద్రాలు అనేది ఏ వ్యక్తిని లేకపోతే ఏ డిపార్ట్మెంట్ని ఉద్దేశించి మాట్లాడాల, తప్పులు చేసిన వాళ్ళని గురించి మాట్లాడారు. అవును, ఇప్పుడు అలా కాదండి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్లోనే అసెట్స్, లైబిలిటీస్, బారోయింగ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అందులోనే 6,74,000 కోట్లు వాళ్ళే మెన్షన్ చేసుకున్నారు, వాళ్ళే బడ్జెట్లో పెట్టుకున్నారు. అప్పుడు ఏది నిజము? మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి ఇంత దారుణంగా అబద్ధాలు మాట్లాడచ్చా? రాష్ట్ర ప్రజలకి తప్పుదోవ పట్టించచ్చా అని అడుగుతా ఉన్నాం. మేము డే 1 నుంచి చెప్పేది అది. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానన్నా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ లాంటిది, హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర కామా పెట్టి లీవ్ హిమ్ అంటే ఆయన్ని ఉరి తీయద్దు, వదిలేయండి అని. కామా ఎక్కడ పెట్టారంటే హ్యాంగ్ హిమ్ దగ్గర పెట్టారు. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఉరి తీసేయండి, ఉరి తీసేయండి, వదలొద్దని. అంటే ఎంత తేడా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అబద్ధాన్ని నిజం చేస్తున్నారు, నిజాన్ని అబద్ధం చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఆయన వరకు ఆయన పార్టీని కరెక్ట్లో పెట్టుకుంటున్నారండి. ఆ మచ్చలంతా తీసుకెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేల మీద తోస్తున్నారు. అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేలు మారుస్తారు. ఇప్పుడు మీరు సప్త సముద్రాల గురించి మాట్లాడిన దానికి తిరుపతి మాట్లాడిన దానికి సంబంధం లేదు. ఆయన తిరుపతి పోస్టింగ్ అయిన అతను మళ్ళీ నేను బ్యాక్కి తెలంగాణ వెళ్ళిపోతాను కదా అని అనుకోవచ్చు. అనుకున్నా కానీ తప్పులు జరిగితే వెనక్కి తీసుకొస్తామనే పదం మాట్లాడారు. సప్త సముద్రాలు అనేది ఏ వ్యక్తిని లేకపోతే ఏ డిపార్ట్మెంట్ని ఉద్దేశించి మాట్లాడాల, తప్పులు చేసిన వాళ్ళని గురించి మాట్లాడారు. అవును, ఇప్పుడు అలా కాదండి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్లోనే అసెట్స్, లైబిలిటీస్, బారోయింగ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అందులోనే 6,74,000 కోట్లు వాళ్ళే మెన్షన్ చేసుకున్నారు, వాళ్ళే బడ్జెట్లో పెట్టుకున్నారు. అప్పుడు ఏది నిజము? మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి ఇంత దారుణంగా అబద్ధాలు మాట్లాడచ్చా? రాష్ట్ర ప్రజలకి తప్పుదోవ పట్టించచ్చా అని అడుగుతా ఉన్నాం. మేము డే 1 నుంచి చెప్పేది అది. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానన్నా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ లాంటిది, హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర కామా పెట్టి లీవ్ హిమ్ అంటే ఆయన్ని ఉరి తీయద్దు, వదిలేయండి అని. కామా ఎక్కడ పెట్టారంటే హ్యాంగ్ హిమ్ దగ్గర పెట్టారు. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఉరి తీసేయండి, ఉరి తీసేయండి, వదలొద్దని. అంటే ఎంత తేడా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అబద్ధాన్ని నిజం చేస్తున్నారు, నిజాన్ని అబద్ధం చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఆయన వరకు ఆయన పార్టీని కరెక్ట్లో పెట్టుకుంటున్నారండి. ఆ మచ్చలంతా తీసుకెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేల మీద తోస్తున్నారు. అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేలు మారుస్తారు.